స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కూతురు కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం శ్రీహరి. మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కడియం శ్రీహరి లేదా కావ్యను కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉంది. అటు కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరికతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. అలాగే రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ ను వీడగా దీంతో వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఎవరిని పోటీకి నిలపాలన్నది బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కూతురు కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం శ్రీహరి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు రంగనాథ్. రంగనాథ్, చెప్పండి. వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య తాను బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా లేఖ విడుదల చేయడం ప్రస్తుతం వరంగల్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఎందుకంటే వరంగల్ బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో మొన్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 స్థానాలు గెలుచుకుంది. అయితే అయినప్పటికీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం బలంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా తాను పోటీలో ఉంటానంటూ మొదటి నుంచి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన కూతురుకు టికెట్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. చివరి దశలో మొదటి నుంచి దాంట్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ చివరి దశలో కేసీఆర్ కడియం కావ్యకు టికెట్ ప్రకటించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, 3 రోజుల క్రితం కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న కడియం కావ్య అనూహ్యంగా నిన్న రాత్రి లేఖ విడుదల చేశారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు, బీఆర్ఎస్ అంతర్గతంగా తనకు జిల్లా నాయకత్వం తనకు సపోర్ట్ చేయలేకపోవడంతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు వస్తున్న అవినీతి ఆరోపణలు, అటు హోండా వ్యవహారం కానీ ఆ తర్వాత మద్యం కేసులే కానీ ఇవన్నీ కూడా తనకు మనస్తాపం కలిగించాయి. ఈ విషయంలో తాను లోక్సభ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా కేసీఆర్ కు ప్రజలకు క్షమాపణ చెప్తున్నట్టుగా లేఖ విడుదల చేశారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు కూతురుకి ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరితో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వచ్చింది. ఇందుకోసమే వరంగల్ లోక్సభ టికెట్ ను పెండింగ్ లో పెట్టినట్టుగా కూడా చర్చ జరుగుతుంది. సో ఇప్పటికే కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం అవుతారు. అందులో తాము ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అందుకు తగ్గట్టుగా సానుకూలమైన ప్రకటన వస్తుందని కూడా ఆశిస్తున్నారు. అందులో ప్రధానంగా వరంగల్ లోక్సభ టికెట్ కు సంబంధించిన కడియం కావ్య పేరు కానీ కడియం శ్రీహరి కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా కడియం కావ్యాన్ని అనౌన్స్ చేసే విధమైన పరిస్థితులు ఉంటాయి, శ్రీహరిని అనౌన్స్ చేస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ప్రధానంగా లోక్సభ అభ్యర్థులుగా ప్రకటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బరిలో తప్పుకున్నట్టుగా కడియం కావ్య ప్రకటించడంతో మొత్తం అటు బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. అసలు ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశాహుల జాబితా 42 మంది ఉన్న దగ్గర నుంచి 4గురికి చేరింది. ఆ 4గురు కూడా ప్రస్తుతం వాళ్ళెవరి పేర్లు కాకుండా కడియం కావ్య పేరు తెరపైకి రావడం, కడియం శ్రీహరి గాని కడియం కావ్య గాని ఉంటారనడంలో కాంగ్రెస్ లో కూడా కొంత కదలిక మొదలైందని చెప్పాలి. ప్రధానంగా ఇటీవలనే వరంగల్ ఎంపీ పట్నూరు దయాకర్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు వరంగల్ నుంచి దుమ్మాటి సాంబయ్య, రామగల్ల పరమేశ్వర్ వీళ్ళంతా కూడా అసవాలుగా ఉన్నారు. సో అనూహ్యంగా కడియం కావ్య పేరు రావడం, ఇప్పటికే వరంగల్ ఎంపీ టికెట్ పెండింగ్ లో పెట్టడం కడియం కావ్య కోసమే పెట్టారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో ప్రస్తుతం కడియం కావ్య, కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కాంగ్రెస్ లో తమకు ఒక సముచితమైన స్థానం లభిస్తుంది కడియం ఆశిస్తున్నారు. నిన్న రాత్రి మనతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు కడియం స్పష్టం చేశారు, తాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక రకమైన ఈ అవినీతి ఆరోపణలే కాకుండా లోకల్ గా తమకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఇప్పటికే తమ 10 రోజుల క్రితం తమ పేరు ప్రకటించినా ఆ తర్వాత తాము తిరుగుతున్న నేపథ్యంలో లోకల్ నాయకత్వం ఎవరు కూడా తమకు సహకరించట్లేదు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ కేసీఆర్ ని కల్పించి అక్కడ లోకల్ పరిస్థితులు వివరించినా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇందులో ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ ప్రజలతో టచ్ లో ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. కడియం శ్రీహరి విషయంలో లోకల్ మంత్రి కొండ సురేఖ కొంత అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినప్పటికీ చివరి నిమిషం వరకు ఎంపీ పట్నూరు దయాకర్ ను తెరపైకి తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇదంతా కూడా ఒకసారిగా మారింది. కడియం ఇవాళ కాంగ్రెస్ లో ఇవాళ కానీ రేపు ఈ 2 రోజుల్లో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కడియం చేరిన తర్వాత పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కడియం ఆల్రెడీ 2014లో ఎంపీగా గెలిచారు. లోకల్ గా తనకు పట్టుంది.
కడియం శ్రీహరి కనుక ఒకవేళ అభ్యర్థిగా ఉంటే ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో కడియం శ్రీహరిగా కడియం కావ్య టికెట్ అనౌన్స్ చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతుందని చెప్పాలి.